సూర్యాపేట జిల్లాలో ఉపాధి హామీ పథకంలో అవకతవకలు జరిగాయంటూ ఉపాధి హామీ కూలీలు ఆందోళనకు దిగారు. గరిడిపల్లి మండలం కీతవారిగూడెంలో తమ కూలీ డబ్బులను ఫీల్డ్ ఆఫీసర్ తన ఖాతాలో వేసుకుని వాడుకుంటున్నాడని కూలీలు ఆరోపిస్తున్నారు. తమ డబ్బులు తమకు ఇప్పించాలంటూ ఫీల్డ్ ఆఫీసర్ ఇంటి ముందు ధర్నాకు దిగారు. అక్రమాలకు పాల్పడుతున్న ఫీల్డ్ ఆఫీసర్ను తొలగించాలని, 120 రోజులు పని కల్పించాలని ఎంపీడీఓ ఎంఆర్ఓకు ఫిర్యాదు చేశారు. కరువు పని చేయడానికి వచ్చిన ఫీల్డ్ ఆఫీసర్ దగ్గరికి నాకు ఒక వారం పని పెట్టిండు. మూడో వారం పని పోతే సగం పని చేసినా పని లేదన్నాడు. ఇప్పుడు మొన్న మళ్ళీ ఏమన్నాడు, 3వ వారం ఇంకో వారం పెడతాడు. మళ్ళీ లిస్ట్ పేరు ఇచ్చినాం. ఇప్పుడు 4 వారాలు తిరగబట్టి పని పెట్టట్లేదు మాకు. అసలు పెట్టిన వాళ్ళు 5-6 వారాలు 7 వారాలు చేసిన వాళ్ళు కూడా ఎన్నిసార్లు చెప్పినా కూడా పని అయితే పెట్టట్లేదు మాకు. సెక్రటరీ మేడానికి ఇచ్చినాం, సర్పంచ్ చెప్పినాం, ఉప సర్పంచ్ చెప్పినాం, ఫీల్డ్ ఆఫీసర్ చెప్పినాం, ఆయన కింద ఉన్న వర్కర్లకు కూడా చెప్పినాం. ఆయన కూడా మాకు పని పెట్టట్లేదు. దాని వరకు అడగడానికి వచ్చినాం గొడవకి. 3 రోజుల పని పెట్టిరు నాకు. 3 రోజుల పని, 4 రోజుల పని, ఒక రోజు కూలీలే. 3 రోజుల పని పెట్టిరు. 3 రోజులు మళ్ళీ వచ్చిన ఇవాళ వస్తే నా పేరు లేదు. 4 వారాలు చేసిన వాళ్ళ పేర్లు వచ్చినాయి. మరి నేనేడు పోవాలి? నేను ఈ ఊరు దాని కదా. లేకపోతే ఆధార్ కార్డు చూసిపెట్టు, నాకేమన్నా ఎకరం పొలం ఉందేమో చూసిపెట్టు, లేకపోతే గవర్నమెంట్ జాబ్ ఉందా నా కొడుకు చూసిపెట్టు, అట్టనన్నా చూసిపెట్టు, ఎట్టనన్నా చూసిపెట్టు, ఏ రూపంగానైనా చూసిపెట్టు. మాకేమన్నా ఎకరాన్ని మించి ఉంటే పనికి రానివా, ఆధార్ కార్డు చూపి, ఎట్టనన్నా చూపించము. మాకు పని కావాలి. మేము అసలు చేయని వాళ్ళం ఉన్నాం. అసలు నాటుకు పోలేము, కోతకు పోలేము. మాకు పని పెట్టాలి. ఇల్లు కూడా లేదు. ఉంటాను కూడా ఏంటంటే పద్దేనా 6 వారాలు 7 వారాలు పెడతారు.